ఏడుపులు ఎందుకు పట్టించుకోలే? వాళ్ళ కన్నీటిని ఎందుకు తుడవలేకపోయారు ఇన్ని రోజులు మీరు? ఉమ్, ఇవాళ ముస్లిం సోదరిమణులు హ్యాపీగా ఉన్నారు. త్రిబుల్ తలాక్ ఎంత డేంజర్. అవునండి. కూరలు ఉప్పు ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్, కారం ఉమ్, ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్. వాడు వేరే అమ్మాయి వెంబడి తిరుగుతుంటాడు, పెళ్ళాన్ని బెదిరిస్తాడు తలాక్ దిద్దుతామని. ఉమ్, ఇవాళ బీజేపీ వచ్చినాక వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచగలిగినాం, ఉమ్, వాళ్ళ జీవితాలను ఒక గ్యారంటీ జోన్లోకి తీసుకెళ్ళగలిగినాం. ఉమ్, మరి ఇంతకంటే పెద్ద దమ్మున్న చర్య ఎవడు చేయగలుగుతాడు చెప్పండి? ఉమ్, డెఫినెట్‌గా వాళ్ళ స్కీమ్స్ ఇస్తున్నాము. వాళ్ళకి దునియా ఫండింగ్ ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్ మైనారిటీలకి. ఉమ్, ఎక్కడ కూడా తక్కువ చేసి చూడదు బీజేపీ. అవును. వీళ్ళ ప్రచారము ఎట్లా చేస్తారంటే హిందూ, ముస్లిం ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పండి ముస్లింలకి? ఉమ్, ఎక్కడ అన్యాయం జరిగింది? ఇలా అవును. ఎంఐఎం పార్టీని పట్టుకొని వీళ్ళు నాకుతుంటారు ఓల్డ్ సిటీలా. ఎంత ఉమ్, డెవలప్ అయింది ఓల్డ్ సిటీ. ఉమ్, ఇలా గచ్చిబౌలి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి ఎట్లా డెవలప్ అయినది. ఇలా ఓల్డ్ సిటీలో చూడండి. ఉమ్, గవే మోరీలు, అవే నాలాలు, చిన్న చిన్న అవును. డబ్బా లాంటి ఇళ్లలో 10 మంది ఉంటారు. అవును. మీ బతుకుల గురించి ఎంఐఎం పార్టీ ఆలోచిస్తే ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఉంటుంది? ఒక రోడ్ వైండింగ్ ఉండదు, ఉమ్, క్వాలిటీ ఆఫ్ లైఫే లేదండి. ఉమ్, మరి ముస్లిం సోదరులు ఆలోచించాలి, మనం ఉమ్, ఎవరికి ఓటేస్తున్నాము, ఉమ్, ఎందుకు వేయవలసి వస్తుంది. అవును. సో చేంజ్ అక్కడి నుంచే రావాలి, వాళ్ళ నుంచి రావాలి. ముస్లిం కంట్రీలు ఉన్నాయి, అలాగే క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి, హిందూ దేశం లేదు. అంటే మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు మనకి. హిందూ అంటే హిందూ సంఘం వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్ గా హిందూ దేశం కావాలి. హిందుత్వము పై ఎవ్వడు కూడా ఏలెత్తి చూపే ధైర్యం, సాహసం చేయొద్దు. అట్లాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఉమ్, ఇవాళ నేపాల్ నుంచి కూడా నాకు ఇన్విటేషన్ ఉంది ప్రోగ్రామ్. అక్కడ కూడా పొల్యూట్ అవుతారు. ఉమ్, నేపాల్ అనేది ఒకప్పుడు 100% హిందూ దేశం. అవును. అక్కడ కూడా అన్యమత ప్రచారాలు, వేరే రకరకాల మతాలలో వచ్చి అక్కడ కూడా డ్యామేజ్ చేస్తారు. ఉమ్, నాకు కొంతమంది ఫాలోయింగ్ ఉంది అక్కడ, వాళ్ళు వచ్చి చెప్తున్నారు మేము సభ పెడతాం అక్కడికి రండి అని చెప్పి ఉమ్, కాఠ్మాండూలో. అంటే ఎట్లా ఉన్నది పరిస్థితి చూడండి, హిందువుల పరిస్థితి. ఉమ్, ఏమైంది హిందువులకి, ఏం తక్కువైంది హిందువులకి ఉమ్, అని అంటారు. ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇన్ని గుళ్ళపై దాడులు జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటుందో గుళ్ళపై దాడులు, విగ్రహాలను బాలగొడతారండి. మీరు ఇంత గట్టిగా ఫైట్ చేస్తారు, ఇలా మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడతారు కదా. అంటే ముస్లిమ్స్ దగ్గర నుంచి కానీ క్రిస్టియన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా బెదిరింపు కాల్స్ 100% వారంకి ఒకసారి ఫోన్ చేస్తారు, నీ తలకాయ తీస్తాము, వేలాడ తీస్తాము, కామన్ అది. డెఫినెట్గా వస్తాయండి. డిఫరెంట్ నంబర్స్, ప్రైవేట్ నంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, ఎక్కడనో ట్రేస్ చేయలేని ఆస్ట్రేలియా నంబర్, యూకే నంబర్ అట్లకి వెళ్ళి వస్తుంటాయి, దుబాయ్ నంబర్లకి వెళ్ళి వస్తుంటాయి. ఇతర దేశాల నుంచి కూడా మీకు మంచి బెదిరింపు కాల్స్ హ్యాపీగా చేస్తూనే వస్తాయి. ఉంటారు. మంచి దారి దమ్మున్నోడు వచ్చి మాట్లాడతారు, కుక్కలకి ఎందుకు కొరులుతారు, ఫోన్ పెట్టాయని పెట్టేస్తారు. మీరు అట్లా వాళ్ళకి ఎలాంటి సమాధానం తిరిగి చెప్తారు కదా, చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ అంటే ఫోన్ ద్వారా ఏ విధంగా ఉంటుంది? బూతులు నిజంగానే తిడతారు, ఎవరైనా బూతులు తిడతారు. వాళ్ళకి అంతకుమించి ఏమొస్తుంది చేయనికి? ఉమ్, ఫోన్లో బూతులు తిడతారు. మనం కూడా 4 మాటలు తిట్టి పెట్టేస్తాం. ఎంత తిడతాం? దమ్మున్నోడైతే రా, నేను అడ్రస్ తెలుసు, నాది ఓపెన్ తెలుసు, నేను ఎడుగుతా, వచ్చి మాట్లాడు, ఉమ్. ఏం చేస్తావు చెయ్యి. ఫోన్లలో చేతగాని కబుర్లు ఎందుకు? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు. ఆయన కూడా హిందుత్వం గురించి ఆయనతో కొంత జర్నీ చేసే ఉంటారు. మీరు ఏం చెప్తారు? నేను ఆయన ఎప్పుడు కలవలేదు, ఉమ్. కానీ మంచిదే ఒకే కదా. భావాలతో కలిసి ఉంటారు కదా. డెఫినెట్ గా సనాతన ధర్మం అనేది ప్రపంచంలో అవసరం. ఇలా హిందువులు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది, హిందువులు బాగుంటే భారతదేశం బాగుంటుంది. హిందుత్వమే గొప్ప అండి. హిందుత్వంలో ఒక చెట్టుని పూజ చేస్తారు, హిందుత్వంలో ఒక రాయిని పూజ చేస్తారు, హిందుత్వంలో ఆకాశాన్ని పూజ చేస్తారు, హిందుత్వం నీటిని పూజ చేస్తారు. ప్రకృతికి అనుసంధానమై ఉంటది హిందుత్వం అనేది. ఇవాళ ఆకులకు, చెట్లకు పూజ చేస్తాం, జంతువులకు పూజ చేస్తాం, ప్రతి దాన్ని గౌరవిస్తాం. ఇవాళ నదులకు పూజ చేస్తాం. సో నేనేమంటా, హిందుత్వం ప్రకృతికి అనుసంధానం అయి ఉంటుంది. హిందుత్వమే ఏదైనా, హిందుత్వం కంటే ఇప్పుడు వరల్డ్ అతి ప్రాచీనమైన మతం ఏదంటే హిందూ మతమే కదండి. ఇవాళ 2000-3000 సంవత్సరాల కింద వచ్చి మేము తురం అని మాట్లాడతారు. ఇవాళ మన గుళ్ళ స్తంభాల వయసు 10,000 సంవత్సరాల వయసు, 5,000 సంవత్సరాల వయసు. సముద్రం గర్భంలో ఉన్న ఎన్నో చరిత్ర కలిగిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి సముద్రాలలో. కొన్ని వందల వేల ఏళ్ళ సంవత్సరాల క్రితం అన్ని ప్రూవన్, అది సైంటిఫికలీ కూడా ప్రూవన్. వాళ్ళు రామసేతు లాంటివి చూస్తున్నారు. సో హిందుత్వానికి మించింది ఏం లేదు. ఎక్కడైనా హిందూ డిఎన్ఏ ఉంటుంది, ఎక్కడికి ఓడికైనా. సో దాని గురించి
ఎన్ని మాటలు మాట్లాడినా అంటే ఆయన్ని ఎంత అభిమానిస్తారో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయనకి అంత శత్రువులు ఈ రకంగా హిందూయిజం ప్రకారంగా పెరిగారు అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు ఒక మాట ఇప్పుడు పబ్లిక్ లైఫ్ లో వచ్చినాక నేను ఒక మాట చెప్తే 10 మందికి నచ్చుతుంది, ఒక 2-3 నచ్చకపోవచ్చు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఏమైంది, మన ధ్యేయం ఏంది, దాని ప్రకారం పోవాలి.